రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మామూలుగా మనం సినిమాల్లో ఇలాంటి సీన్లు చూస్తుంటాం. అంటే ఒక స్టేషన్లో సిఐగా మొన్నటి వరకు పనిచేసిన నాగరాజు ఇప్పుడు అదే స్టేషన్కి రమ్మంటుంటే ఆ స్టేషన్లో నన్ను చంపేస్తారు అని భయపడుతున్నాడు. ఇది చాలా సినిమాటిక్ గా ఉంది మనకి. అంటే ఇప్పుడు నేను మన ఆఫీస్లో పనిచేస్తున్నా, రేపొద్దున నేను ఆఫీస్కి వెళ్తే నన్ను చంపేస్తారని నేను ఫీల్ అయితే ఎలా ఉంటుంది? సేమ్ అలాగే ఉంది. ఈయన లాకప్ డెత్లో ఈయన కొట్టాడు చాలామందిని, ఈయన సాయికృష్ణని చంపేశాడు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు అదే వ్యక్తి తనని లాకప్లో చంపేస్తారు అని ఆయన భయపడుతున్నాడంటే పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో ఘోరంగా ఏ స్థాయిలో దిగజారిపోయింది, ఏ స్థాయిలో చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేస్తుంది పోలీస్ వ్యవస్థ. అంటే ఒక సిఐగా పనిచేసిన వ్యక్తికే ప్రాణభయం ఉందంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఉదంతం నుంచి వేరే వాళ్ళు నేర్చుకుంటారా? నేర్చుకోరు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు మనం సాయికృష్ణ కేసులో సిఐ నాగరాజు అరెస్ట్ అయినాక కూడా చాలా చోట్ల చూస్తున్నాం, వీడియోలు బయటకు వస్తూనే ఉన్నాయి. సిఐలు ఎస్ఐలు బెదిరించడం, కొట్టడం వీడియోలంతా వస్తున్నాయి. ఇప్పుడు రావణ్ కేసులో కూడా చూస్తున్నాం, సేమ్ అలాగే బిహేవ్ చేస్తున్నారు. రావణ్ కూడా ఎక్కడ చంపేస్తారు అని శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు, మాజీ మేజిస్ట్రేట్ జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు భయపడే పరిస్థితి ఏర్పడింది. అంటే ఎందుకు ఈ స్థాయిలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయింది అన్నది ఇప్పుడు చర్చకు వచ్చింది. సరే, ఈ కేసు ప్రత్యేకంగా చూసుకున్నప్పుడు ఇప్పుడు గాదే ఈ సాయికృష్ణ కేసులో 40 రోజుల తర్వాత మాత్రమే ఇది ముందుకొచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు అందరినీ కలుస్తున్నారు, ఎవరు స్పందించలేదు, రాజీబొమ్మ అని చెప్తున్నారు. చివరికి అంబటి రాంబాబు దగ్గరికి వెళ్తే వాళ్ళకి రాజకీయంగా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. దాని తర్వాత జగన్ రంగంలో ఎదిగాడు, దాంతో ఇది బ్లో అప్ అయింది. చివరికి చంద్రబాబు తల్లిని మేనమామని పిలిచి మాట్లాడాడు. అక్కడి నుంచి వేగం అందుకునింది. అంటే దీని మీద ముందుగా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు, అది కూడా సరిపోదని సిట్ వేశారు. అవును. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఇతను ఒక్కడే కాదు, కానిస్టేబుల్ కూడా ఉన్నారని కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే నాగరాజుని ఇంకా డీప్ గా చేయాలి. ఎందుకంటే బాడీ దొరకలేదు ఇప్పటికీ. అతను స్టేషన్లో 2 రోజులు ఉన్నట్టుగా ఆధారాలు మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎస్ఐ ఆయనకి పార్సల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ సాయికృష్ణని చూశాను అని సిట్టుతో చెప్పాడు. అంతేగాని ఇంకెవరు అక్కడ స్టేషన్లో పనిచేసే వాళ్ళకి తెలియకుండా ఒక వ్యక్తిని అక్కడ పెట్టుకుని కొట్టగలరా? స్టేషన్లో ఒక వ్యక్తిని కొడుతుంటే మిగతా స్టాఫ్కి తెలియదా? వాళ్ళు ఎవరు వచ్చి ఇప్పుడు చెప్తున్నట్టుగా ఏం కనబడలేదు. సో దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఎలా కొట్టారు, ఆ గాయాలకి ఎవరు మందిచ్చారు, ఒక ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం చేశాడని చెప్తున్నా, అది లేదు. తర్వాత సీసీటీవీ ఫుటేజ్ 1 month సీసీటీవీ ఫుటేజ్ లేదు స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ లేకపోతే సిపి ఏం చేస్తున్నాడు? సిపికి తెలియకుండా అంత అసమర్థంగా ఉందా? ఒక స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ పనిచేస్తుందా లేదా ఇవాళ చెక్ చేయడం ఎంతసేపు? మనం ఎక్కడో కూర్చొని ఫోన్లో చెక్ చేసుకోవచ్చు, డాష్ బోర్డులు ఉంటాయి. ఇవాళ పెద్ద విషయం కాదు. ఏ స్టేషన్లో ఇప్పుడు మాకు ఒక ఎన్జిఓ ఉంది, మేము ఎక్కడెక్కడో సెంటర్లు నడుపుతున్నాం, మేము ఇక్కడ ఫోన్లో చూస్తాం. అక్కడెక్కడో గుంటూరులో సెంటర్ ఈరోజు ఎంతమంది హాజరయ్యారో మేము ఇక్కడ ఫోన్లో చెక్ చేస్తున్నాం. సో అక్కడ జరుగుతూ ఉందా లేదో మేము చెక్ చేస్తున్నాం. ఇది అందరూ చేస్తున్నారు ఇవాళ. అటువంటి పని చేయకపోతే పోలీస్ స్టేషన్లో 1 month ఇదైపోతే సిపికి ఎలా సంబంధం లేదు. అట్లాగే శవాన్ని ఎలా మాయం చేశారు? సరే, స్టేషన్లో సీసీటీవీ పని చేయలేదు, బయట ఏమైంది? బయట సీసీటీవీలు ఉంటాయిగా, ఇతను తీసుకెళ్ళి ఉంటారుగా, తీసుకెళ్ళి ఎక్కడో పడేశారు, బస్ స్టాండ్లో పడేశారు, అక్కడ సీసీటీవీ ఉంది, అక్కడ నుంచి శ్మశానంలో చేశామంటున్నారు. సో ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగరాజు మొన్న ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో జరుగుతుంది విజయవాడ. నాగరాజుకి దాని ఏమంటారు, వీడియో కాన్ఫరెన్స్లో జడ్జి మాట్లాడారు, ఇట్లా నిన్ను కస్టడీకి అడుగుతున్నారు, నీ అభిప్రాయం ఏంటని. సార్, నన్ను కస్టడీకి తీసుకెళ్తే నన్ను చంపేస్తారు వాళ్ళు, నాకు బెదిరింపులు ఉన్నాయి, ఈ కేసుని నా తలకు చుట్టేట్టుగా ప్లాన్ చేస్తున్నారు, నన్ను బలిపశువుని చేస్తున్నారు అనేది ఆయన చెప్పాడు. ఇది రిటర్న్గా ఇవ్వమని చెప్పాడు జడ్జి. రిటర్న్గా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జడ్జి ఏం చేశారంటే, ఆయన పేరు కొంచెం ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్, ఆయన ఏం చేశారంటే ఇతనికి కస్టడీ ఇచ్చారు. 10 రోజుల పాటు కస్టడీ, 8 రోజుల పాటు ఇచ్చాడు. 10వ తేదీ వరకు ఇచ్చారు ఎవరికి, సిట్కి. అయితే కండిషన్లు పెట్టారు, రాజమండ్రి జైల్లోనే విచారించాలి,
లాయర్ల సమక్షంలో విచారించాలి, పలాని టైమింగ్స్లో విచారించాలి, ఇలాగ కండిషన్లు పెట్టారు. ఇప్పుడు దాని మీద సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది, లంచ్ మోషన్ పిటిషన్, అంటే అర్జెంటుగా విచారించమని వేసింది. ఇప్పుడు అక్కడ జడ్జి కొంచెం మహేశ్వరరావు ఆయన సండే నేను దీన్ని విచారణకి స్వీకరిస్తానని చెప్పాడు. అంటే యాక్చువల్గా సండే కోర్టు పనిచేయదు, అయినా మీరు అర్జెంట్ అంటున్నారు కాబట్టి సండే చేస్తాను, రేపు తేలుతుందనమాట. అంటే సిట్టు వాదన ఏంటంటే రాజమండ్రి జైల్లో మేము విచారించడం సాధ్యం కాదు, ఎందుకంటే అతన్ని క్రైమ్ ఎక్కడ జరిగిందో అక్కడికి తీసుకురావాలి, క్రైమ్ రికన్స్ట్రక్షన్ చేయాలి. పోలీస్ స్టేషన్లో మాకు కొన్ని ఆధారాలు దొరికాయి, ఆధారాల గురించి ఆయన చూపించి ప్రశ్నించాలి. ఇవన్నీ మేము అక్కడికి వెళ్ళి చేయలేం. రెండోది మా టీం అంతా రాజమండ్రిలో కూర్చోలేము 8 రోజులు. సో అందువల్ల ఇది స్టేషన్లోనే మేము చేస్తాం, ఆయన పనిచేసిన స్టేషన్లోనే చేస్తాం, మా ఆఫీస్లో కూడా చేయము, పోలీస్ స్టేషన్లోనే చేస్తాము. అతనికి ఎటువంటి హాని జరగదు అని చెప్పి కోర్టుకి వీళ్ళు లిఖితపూర్వకంగా పిటిషన్ వేశారు. నాకు తెలిసి కోర్టు ఖచ్చితంగా సిట్టు వాదనతో అంగీకరించి కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. 8 రోజులు కాకపోతే 5 రోజులైనా కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ లోపల సిట్టు ఇంకొక పిటిషన్లో కూడా ఏం చెప్పిందంటే, అదేంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ మీద వీళ్ళకి మరకలున్న లాఠీ, ఎండిపోయి మరకలున్న లాఠీ, ఈ బూడిద, ఎముకలు, తర్వాత కడియం, అది కూడా కొద్దిగా కాలిపోయింది, ఇవి దొరికాయన్నమాట. సో ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎప్పుడో జరిగింది ఇది, మర్డర్ జరిగి 40 రోజులు అయితే ఎవరైనా టెర్రస్ మీద పెట్టుంటారా? ఈ పాటికి మాయం చేసి ఉంటారుగా గొడవ అంతా జరిగినాక. కాబట్టి ఇక్కడ ఏదో అంటే సిట్టే ఎవరి దగ్గర ఏపిచ్చిందా అక్కడ, లేకపోతే ఎవరైనా నాగరాజుకి ఎనిమిస్ ఉండి వాళ్ళు నాగరాజు నిరికించడానికి ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ వేసారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది. రెండోది అవి ఎవరివి అనేది కూడా తెలియదు, గాదె సాయికృష్ణదా కాదా. అందుకని సిట్ ఏం చేసిందంటే వాటన్నిటినీ ఎవిడెన్స్ గా ఎగ్జిబిట్స్ అంటారు, ఎగ్జిబిట్స్ గా కోర్టు ముందు పెట్టి వాటిని సీల్ చేసి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ పంపించింది. ఇప్పుడు DNA టెస్ట్ కూడా పర్మిషన్ అడిగింది. సో ఇప్పుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి DNA తీసుకుంటారు,